నమస్తే. భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంలో 23వ శ్లోకము. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. సో భగవానుడు ముందు 2 శ్లోకాల్లో కామము, క్రోధము, లోభము అనే 3 క్వాలిటీస్ ని వదిలించుకోవాలని చెప్పారు. ఎందుకంటే అవి మనలో అజ్ఞానాన్ని పెంచి మనం తెలుసుకోకుండా చేస్తాయి కాబట్టి వాటిని మనం గివప్ చేయాలి. సో ఇప్పుడు అంటున్నారు భగవానుడు, యశాస్త్ర విధి ముత్సృజ్య, మనకి ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అనేవి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. సో ఆ శాస్త్రానికి అనుగుణంగా మనము మన డ్యూటీస్ ని ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏ వదిలిపెట్టాలి ఏవి తీసుకోవాలి, ఇలాంటివన్నీ శాస్త్రాల్లో చెప్పబడతాయి. అవి గురువుల ద్వారా తెలుసుకుని మనము మన జీవితాలని మనము సరిదిద్దుకోవచ్చు. అయితే కొంతమంది ఇప్పుడు ఈ ఆశ్చర్య భావాలు గల వాళ్ళు ఏం చేస్తారు, ఈ శాస్త్రాలను పట్టించుకోరు. ఎందుకంటే నమ్మరు కదా వాళ్ళు. సో ఇవన్నీ నమ్మకుండా వాళ్ళు ఓన్ రూల్స్ చేసుకుని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు భగవానుడు. యశాస్త్ర విధి ముత్సృజ్య. సో ఎవరైతే ఈ శాస్త్రాల్లో చెప్పిన విధి నిషేధాల గురించి పట్టించుకోకుండా దాన్ని తెలుసుకోకుండా వర్తతే కామకారతః, సో వాళ్ళ ఓన్ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ ఓన్ రూల్స్ వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. సో వాళ్ళకి ఈ లోకంలోనూ సుఖం ఉండదు, పరలోకంలోనూ సుఖం ఉండదు, మోక్షం అనేది అసలు ఉండదు అని చెప్తున్నారు భగవానుడు. సో మనము కరెక్ట్ గా లైఫ్ జీవించాలి అంటే శాస్త్రానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. సో అదే విషయం నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు. క్లీం కృష్ణాయ నమః.